టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున 21 స్థానాల్లో అసెంబ్లీ సీటుల్లో పోటీ చేపించి 100% స్ట్రైక్ రేట్ సాధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన విషయం మనకందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యి అందరి మన్ననలు పొందుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరోవైపు దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగుతుందంటే పవన్ కళ్యాణ్ గారు ఏ రేంజ్లో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా దేశవ్యాప్త రాజకీయాల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చోట బీజేపీ కూటమి గెలవడంతో పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా మాజీ మంత్రి ఆర్కే రోజా గారు స్పందించారట. ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నారు. ఈరోజు ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా తన సేవలను అందిస్తూ ఉన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏదేదో అన్నాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఆర్కే రోజా గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని దగ్గరుండి రప్పిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు.